హాయ్ వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. దరిద్రానికి 1000 తలాలు అన్నట్టు రకరకాల కొత్త దరిద్రాలు దాపరిస్తుంది. కాలంతో పాటు వచ్చినట్టు మార్పులు ఆ ప్రగతి వైపు ఒకవైపు తీసుకెళ్తుంటే ఇంకొకటి ఇట్లా వినాశనం వైపు కూడా తీసుకెళ్తుంది. అదే కాలంతో పాటు అభివృద్ధి చెందినటువంటి డెవలప్మెంట్లు ఇచ్చినటువంటి ఈ టెక్నాలజీ ఇచ్చిన తర్వాత ముఖ్యంగా అంతర్జాలీయము అంటే ఇంటర్నెట్ బేస్ వచ్చిన తర్వాత చాలా ఈజెస్ట్గా వ్యాపారాలు పెరుగుతున్నాయి, అవసరాలు తగినటువంటి సేవలు పొందుతున్నాం. అట్ ద సేమ్ టైం టెక్నాలజీ ఇచ్చినటువంటి అడ్వాంటేజ్ మానవ వికాసానికి ఏ విధంగా తోడ్పడుతుందో అదే సేమ్ టైంలో కొందరు దురాచాపరులు, కొందరు దుర్మార్గులు దీన్ని ఇంకొక వైపు దుర్వినియోగం చేస్తూ వినాశనానికి దారితీసే పరిస్థితులను తీసుకొస్తున్నారు. గతంలో మనం చూసాం, చాలా అందమైనటువంటి అనుభూతి ఉండేది. దాని పేరు కల స్నేహం, అంటే ఫ్రెండ్షిప్ అని ఇంగ్లీష్లో అంటాం. ఈ తరహా ఈ సబ్జెక్ట్ మీద చాలా సినిమాలు వచ్చాయి కూడా. అంటే అపరిచితులై ఉండొచ్చు, లేదా సుపరిచితం కొంచెం ఏదో పరిచితమై ఉండొచ్చు. వాళ్ళ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచేయి. స్నేహపూర్వకమైనటువంటి ఆ బంధం ఉత్తరాల ద్వారా ఫ్రెండ్షిప్ అని చెప్పేసి ఎవరికొవరు కొత్త పరిచయాలు చేస్తూ ఒక తీయని అనుభూతిని, జీవితంలో మధురానుభూతి ఇచ్చే స్నేహాన్ని కనిపించేటువంటి అనుభూతులు ఉన్నటువంటి ఆ అన్నోన్ పర్సన్తో ఉండే ఆ బంధం అది వేరుగా ఉండేది. కానీ ఇప్పుడు అది కాస్త ఆ చెడు మార్గం పట్టేసి ఇప్పుడు ఫ్రెండ్షిప్ మీద చిట్ చాట్ల పేరు మీద యాప్లు క్రియేట్ అయ్యాయి. డబ్బులు కడితేసారు ఏ విధంగానైనటువంటి సంతృప్తిని ఇస్తానికి కానీ, స్నేహాన్ని ఇస్తానికి కానీ, ఇంకా ఇతరత్ర సేవలు అందిస్తానికి రెడీగా ఉన్నాయని ఇప్పుడు మనం ఈ మధ్య కొంతకాలంగా వింటా ఉన్నాం. మళ్ళీ ఇందులో కూడా ఇంకొక దరిద్రం ఏంటంటే, వీటిని బేస్ చేసుకుని అత్యాస పరులని డ్రాప్ చేస్తూ చీటింగ్ చేసేటువంటి సైబర్ నేరగాలు కూడా ఇందులోనే ఉన్నారు. క్రిమినల్స్ కూడా హనీ డ్రాప్ చేసి క్రిమినల్స్ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఈ సంస్కృతి బాగా పెరిగింది. అది ఎంత లాభ పెరిగిందంటే మనం ఆశ్చర్యపడేటువంటి లోతులకైనటువంటి, అంటే ఒక చిన్నపాటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఏ విధంగా డెవలప్ అయిందో అంత పరిశ్రమగా అభివృద్ధి చెందినటువంటి ఈ విధానం ఈ మధ్య కాలంలో నిన్న చూసాం. సిపి సజ్జనార్ గారు కూడా ఈ విషయాలు అలర్ట్ చేస్తూ అవేర్నెస్ విడుదల కూడా చేశారు. ఆ వివరాలు ఏంటో పూర్తిగా తెలుసుకుందాం. విషయం ఏంటంటే ఈరోజు టాపిక్ ఇది. అంటే ఒకవైపు కోరుకున్న అమ్మాయిని బుక్ చేసుకోటి వ్యభిచారం చేసేటువంటి విధానం ఒక రకంగా, గతంలో పట్టకూటి కోసం ఉన్నటువంటి చేసే వ్యభిచారానికి కొన్ని వాటికలు ఉండేవి, కొన్ని కుటుంబాలు ఉండేవి, కొన్ని వర్గాలు ఉండేవి. కానీ ఇది కాస్త టెక్నాలజీ అభివృద్ధి చెందుతూనే ప్రపంచీకరణ, నగరీకరణ జరుగుతున్నప్పుడు వీటికి వృత్తిని ఒక సిస్టమ్ లాగా, వ్యవస్థలా తయారైకునేటువంటి విధానం మనం చూసాం. ఇప్పుడు ఆ బిజినెస్, ఆ వ్యవహారం అంతా టెక్నాలజీని వాడి కూడా చేస్తూ ఉన్నారు. అదే ఒకవైపు అయితే ఈ మధ్యకాలంలో ఇది ఈ విధంగా ఇంకొక వైపు, అంటే పురుషులు కోరుకుండే స్త్రీలు డబ్బులు ఇచ్చి కోరుకుంటున్నారు, బాయ్స్ కావాలి మాకు అంటూ ఆఫర్స్ వస్తున్నాయని చెప్పేసి విస్తృతమైనటువంటి పబ్లిసిటీ ఉంది. యాప్ల ద్వారా ఉంది, ఫేస్బుక్ ద్వారా ఉంది. మీరు ఏది క్లిక్ చేసినా కూడా ఆటోమేటిక్గా పాపప్ యాడ్స్ వస్తూనే ఉంటాయి. మీ సెక్యూరిటీ ఉంటుంది, మీ వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచబడతాయని చెప్తూ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పేసి హనీ డ్రాప్ చేస్తూ మోసానికి గురవుతున్నటువంటి విధానం చూస్తూ ఉన్నాం. ఈ విషయాన్నే విస్తృతమైనటువంటి పబ్లిసిటీ కూడా ఇస్తున్నారు. ఇది మనం చాలా బాధపడాల్సిన అవసరం. అంటే పబ్లిసిటీ కూడా ఇచ్చే, డబ్బులు ఇచ్చి మరీ ప్రమోట్ చేసుకుంటున్నారు అంటే ఆ తరహా బిజినెస్కు ప్లాట్ఫామ్ ఓనర్స్ ఎందుకు అలౌ చేస్తున్నారు ఆ తరహా వాటిని, అదొకటి ఆలోచించాల్సింది. డబ్బులు ఇచ్చి పబ్లిసిటీ చేస్తూ వ్యాపారాన్ని చేస్తున్నారంటే ఎంత పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుంది ఆ తరహా వ్యాపారానికి. ఒకసారి సజ్జనార్ గారు ఏం చెప్పారో చూద్దాం. ఆకర్షణీయమైన క్యాప్షన్స్. మీకు బాగా స్థితిమంతులైనటువంటి స్త్రీలు, గృహిణుల నుంచి మీ స్నేహాన్ని కోరుకుంటున్నారు, మీరు ఈ యాప్లో కనుక ఎన్రోల్ అవుతే మీరు టైం పాస్ చేయొచ్చు వాళ్ళతోటి, వాళ్ళు కోరుకునే విధంగా మీరు వెళ్ళవచ్చు అంటూ బాయ్స్ని డ్రాప్ చేస్తూ ఉన్నాయి ఇట్లాంటి యాప్స్. దీని పేరు క్యాప్షన్స్ రకరకాల పేర్లు ఉంటున్నాయి. ఏదైనా సరే రెంటియే బాయ్, కాల్ బాయ్స్, వాంటెడ్ బాయ్స్, యంగ్ బాయ్స్, ఇట్లా ఏదో యాప్స్ పేరు మీద రకరకాల పేరు మీద పెట్టేసి ఆఫర్లు కూడా ఇచ్చారు. ఫెస్టివల్ ఆఫర్ ఇచ్చినట్టు, ఆషాఢ ఆఫర్లు ఇచ్చినట్టు కూడా ఇచ్చారు. ఏం చెప్తున్నారు, కాఫీ మీట్ అంటే ఒక 1 అవర్ కాఫీ మీట్ కలుస్తారు వాళ్ళు. మీరు ఇందులో నెంబర్ యాడ్ చేసుకుంటే మీకు 499 రూపీస్ కట్టి జాయిన్ అవుతే ఇక్కడ వాళ్ళు 1 అవర్ మీతో స్పెండ్ చేస్తారు. మీరు చెప్పిన వాళ్ళ అడ్రస్కి వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత మూవీ డేట్ అనే ఇస్తే 3-2 అవర్స్ ఇస్తే మీరు ఎందులో ఎన్రోల్ చేసుకోవాలంటే 1249 రూపీస్. షాపింగ్ చేసుకుంటే 149.
ఈవెంట్స్ వెడ్డింగ్కి వెళ్ళాలంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే 1999 హాఫ్ డేకు ఇంత, ఇవన్నీ కూడా ఈ రేటు టారిఫ్లు పెట్టి ఇవన్నీ కూడా మళ్ళీ ఏంటి 50% డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నారు అంటూ ఇట్లా పబ్లిసిటీ చేసి ఇందులో కనుక మీరు క్లిక్ చేస్తే ప్రమాదంలో పడిపోతారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఏమిటి అంటే ఇక్కడ 2 రకాలైనట్టు మనం బాధపడాల్సింది. ఇట్లాంటి దరిద్రాన్ని ఆఫర్ చేస్తున్నట్టు విధానానికి ఈనాటి సమాజాన్ని టెక్నాలజీ విషయం చూస్తే మనం బాధపడాల్సి ఉంటుంది. ఉత్సాహమైనటువంటి కుర్రవాళ్ళు, ఆవేశపూరితమైన కుర్రవాళ్ళు, పోతే పోనీ ఇందులో ఒక 500 రూపాయలే కదని చెప్పేసి ఎంటర్ అవుతున్న వాళ్ళు, ఎంటర్ అయిన తర్వాత మొదలవుతుంది ఇంకొక 500 కట్టండి, ఇంకా 1000 రూపాయలు కట్టండి, ఇట్లా స్టెప్ బై స్టెప్ లాగుతూ ఉంటారు. లేదా మీకు పంపించిన ఆ పాపప్లో నుంచి మీ డాటా లాగేస్తారు, మీ ఫోన్లో ఉన్నటువంటి అమౌంట్ లాగేస్తారు, లేదా మిమ్మల్ని ట్రాప్ చేస్తారు. మీరు వ్యాపారానికి దానికో దీంట్లో పెట్టుబడి పెడితే ఇంత వస్తుందని, లేదా మిమ్మల్ని పలానా ప్రాంతానికి రమ్మంటారు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత 4-5 మీద పడేసి షెద్దరు కప్పేసి ఉన్నాయి మొత్తం ఊడ్చుకుంటూ వెళ్ళిపోతారు. ఇట్లా రకరకాలైనటువంటి మోసాలు జరుగుతాయి. వాస్తవానికి ఇక్కడ ఎవరు కూడా ఆఫర్ ఇచ్చి కాఫీ తాగిపోయేటువంటి విధానం ఎక్కడా లేదు, ఉండదు, ఉండకూడదు కూడా. మనకు ఆ సినిమాలో ఏదో చెప్పినట్టుగా ఉంటుంది. మనకు డాక్టర్ చక్రవర్తి సినిమాలో ఒక పాట కూడా ఉంటుంది, మనసున మనసై తోడకరుండిన అదే భాగ్యము అదే అని. అంటే మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఎవరు లేకపోవడం వలన ఇట్లాంటి ఆఫర్లు ఇస్తున్నారా? ఆ రిచ్ గర్ల్స్, ఆ రిచ్ ఉమెన్స్ వాళ్ళు అంటే ఈ మైక్రో లైఫ్ జీవితంలో, అంటే మైక్రో లైఫ్ జీవితానికి వచ్చామంటే నేను నువ్వు మన పిల్లలు అంతవరకే ఉండేది. ఇప్పుడు అది కూడా పోయింది. నువ్వు నేను, లేదా నేను ఒంటరి లైఫ్. మైక్రో లైఫ్ నుంచి మనకు సింగిల్ లైఫ్లోకి వచ్చేసాం, పర్సనల్ లైఫ్కి వచ్చాం. మనం మాత్రమే ఉంటాం. పడక గదుల్లో ఇద్దరు ఉంటే భార్య అటువైపు, భర్త ఇటువైపు, ఎవరి ఫోన్లు వాళ్ళే ఉంటుంది. ఇట్లాంటి లైఫ్లో వాళ్ళు ఇంకా అదనంగా ఏం కోరుకుంటున్నారు? షేర్ హోల్డర్ని కోరుకుంటున్నారా? ఈ సంస్కృతి పెరుగుతుందా అనేది మనం ఆలోచించాల్సింది. అంటే షేర్ సంస్కృతిని కోసం వెతుక్కుంటున్నటువంటి వాళ్ళే ఇట్లాంటి ఆఫర్లు ఇస్తున్నారు. ఆ బలహీనతలను ఆసరగా పెట్టుకొని ఇట్లాంటి హనీ ట్రాప్లు చేస్తూ ఉన్నారు, ఇట్లాంటి చీటర్స్ చేస్తూ ఉన్నారు. విధి తెలియక జనం ఎగబడతా ఉన్నారు. ఒక్క యాప్ కానీ ఒకటి కానీ మీరు ఇంట్రడ్యూస్ చేశారంటే, ఒక్కటి లింక్ ఇచ్చారంటే క్షణాల్లో, రోజుల్లో, గంటల్లోనే వందలాది వేలాది మంది యాప్స్ డౌన్లోడ్ చేసేసుకుంటారు. 300, 500, 1000 రూపాయలు కట్టేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఉత్సాహం, ఆ ఉత్సాహత అలా ఉంటుంది యువతకు. పోతే 300 కదా, 400 కదా అని చెప్పేసి 500, 1000 రూపాయలు అని చెప్పి యాప్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఎంతో మంది దుర్మార్గులు. అయితే వీటన్నిటికీ మరి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారనేదే ఇక్కడ ప్రశ్న. వాటి గురించి కూడా చర్చిద్దాం. అసలు ఈ యాప్స్ ఎలా వస్తున్నాయి? ఈ ఆఫర్లు ఎందుకు వస్తున్నాయి? వీటిని చూస్తూ ప్రభుత్వాలు, పాలకులు ఎందుకు మౌనం ఉన్నారు? వ్యవస్థలు, సంస్కృతిమైనటువంటి వ్యవస్థలు అంటే లా అండ్ ఆర్డర్ ఏం చేస్తూ ఉంది, పాలకులు ఏం చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వాస్తవానికి వీటి వెనక ఉన్నది వాళ్ళే అని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పాలకులే ఎక్కువ శాతం వాళ్ళే. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఎక్కడైనా దొరికితే వాళ్ళని విడిపించేది కూడా పాలకులే. వాటి విషయాల్లో మనం ఒకసారి మళ్ళీ చూద్దాం. యాక్చువల్గా ఈ యాప్స్ కానీ, ఈ పబ్లిసిటీ ఇచ్చేటువంటి ప్లాట్ఫామ్స్లో మరి వీటికి కమ్యూనిటీ గైడ్లైన్స్ కూడా ఉంటాయి. అయినా కూడా బయటికి వెళ్తున్నాయి అంటే కొన్ని వీడియోలు చూపిస్తాను. వాళ్ళ వ్యక్తిగత విషయాలని వెల్లడించకుండా కొన్ని వీడియోలు కూడా చూపిస్తాను, ఫోటోలు కూడా చూపిస్తాను. ఇవి మరి సదర్ ఆ ప్లాట్ఫామ్స్ అంటే ఓ ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇంక ఇతర ఏదైనా కావచ్చు. వీటిలో యాడ్స్ వస్తూ ఉన్నాయి, పబ్లిసిటీ ప్రమోషన్ ఇస్తున్నాయి. మీరు మీ వ్యక్తిగత జీవితాలని వెల్లడించకుండా మీరు స్నేహం చేయొచ్చు అంటూ ఫ్రెండ్షిప్ యాప్ పేరు మీద కానీ, ఇట్లా రిచ్ గర్ల్స్, రిచ్ ఉమెన్స్ కాల్ బాయ్స్ అడుగుతున్నారని చెప్పి కానీ, ఇట్లా ఏ రకంగా చూసినా, లేదా డైరెక్ట్ ప్రాస్టిట్యూషన్ సంబంధించినటువంటి యాప్స్, రకరకాల యాప్స్ విస్తృతంగా ఉన్నాయి ఇంటర్నెట్లో. అంటే ఒకవైపు చీటింగ్ ఉంది, ఒకవైపు ప్రాస్టిట్యూషన్ ఉంది, ఇంకోవైపు హనీ డ్రాపింగ్ చీటింగ్ ఉంది. ఇన్ని రకాలు జరుగుతున్నా వీటికి వెనక ఎవరున్నారు? ఇంకో చాలా ఉన్నాయి. ఈ పేర్లని నైతికత వహించి పేర్లు బయటికి చెప్తలేను కానీ ఇట్లాంటి రెంట్ ఏ బాయ్, ఇట్లాంటి యాప్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ పేర్లే. ఇట్లాంటివన్నీ కూడా భారీ ఎత్తున ఇండియా ప్లాట్ఫామ్స్, ఇండియా వైజ్గా బాగా విస్తృతంగా ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా. అయితే ఆపోజిట్ రెండు ప్రాస్టిట్యూషన్ కానీ, లేదా ఈ కాల్ బాయ్ రెంట్ బాయ్ అని చెప్పి, కాల్ బాయ్ అని చెప్పేసి మీరు ఈ యాప్స్లో ఎన్రోల్ చేసుకుంటే 500 రూపాయలు, 1000 రూపాయలు, 2000 పెట్టి చేసుకున్న తర్వాత మీకు కోరుకున్నటువంటి సుఖాన్ని అందించబడే స్నేహితులను పరిచయం చేస్తామని చెప్పేసి ఈ విధంగా జరుగుతున్న ఈ యాప్స్. మరి వీటికి పర్మిషన్స్ ఎవరిస్తున్నారు?
వీటి వెనక ఎవరున్నారు అంటే బాగా వరకు అర్థమవుతుంది ఏంటంటే అట్లాంటి వ్యాపారస్తులు వెనక అంతా కూడా రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళ స్నేహితులు లేదా వాళ్ళ అనుచరులే ఉంటారు. వాళ్ళే బినామీ పేరుతో కూడా చేస్తున్నారని చెప్పేసి ఒక వాదన కూడా ఉంది. ఈ విధంగా చేస్తున్నటువంటి వీళ్ళ రాజకీయ నాయకుల లీలలు ఉన్నాయి కాబట్టి ఇంత విస్తృతంగా ఇవి వ్యాపారం ఇంత భారీ ఎత్తున జరుగుతుంది. ఒక అంచనా విశ్లేషణ ప్రకారం రోజుకు రూ. 1,00,00,000 పైగా బిజినెస్ జరుగుతుంది. రోజుకు రూ. 1,00,00,000 జరుగుతా ఉన్నాయి. రోజుకు 5-10 కోట్ల రూపాయలు మోసపోతా ఉన్నారు. అంటే ట్రాప్ చేస్తారు. ట్రాప్ చేసిన తర్వాత మీ బ్యాంకులో ఉన్నటువంటి అమౌంట్ డ్రా చేయడం కానీ, లేదా మిస్‌లీడ్ చేయడం కానీ, ఏదో రూపంలో 5-10 కోట్ల రూపాయలు మోసానికి గురవుతుంటే ఎన్రోల్‌మెంట్ ద్వారా రోజుకు రూ. 1,00,00,000 బిజినెస్సు యువత ఎవరైనా సరే మోసపోతా ఉన్నారు. ఇవన్నీ కూడా అయితే ఈ రూ. 1,00,00,000 బిజినెస్ విషయంలో గానీ, ఈ 5-10 కోట్ల జరిగిన మోసంలో గానీ ఎవరు కూడా 99%, 95% ఎవరు కూడా కంప్లెయింట్ ఇవ్వట్లేరు. ఎందుకు అంటే పరువు పోతుంది అని. ఈ పరువు పోతుంది కాబట్టి పోలీసులకు కంప్లెయింట్ ఇవ్వరనే ధైర్యంతోటే ఇట్లాంటి యాప్స్ విస్తృతంగా వాళ్ళ వివిధ రూపాల్లో వివిధ రూపాల్లో పేర్లతో సహా వచ్చేసి వ్యాపారం చేస్తూ యువతని పెడద్రోవ పట్టిస్తుంది. ఇట్లా సజ్జనార్ లాంటి వారు నా సిన్సియర్ ఆఫీసర్లు ఉంటే ఇట్లాంటి విషయాలను అవేర్ చేస్తూ యువతలో కొంచెమైనా ఆలోచన శక్తి పెంచేటువంటి విధానం చేస్తున్నారు. దానికి ఎట్లా అంటే ఆ సిన్సియర్ ఆఫీసర్లు ఇంకా ఉండేసి వీటి మీద చాలా నిఘా పెట్టాల్సి ఉంటుంది. ఇట్లాంటి వాటిని అసలు యాడ్స్ ఇవ్వడం కానీ, యాప్ ఉన్నటువంటి ప్లాట్‌ఫామ్స్ ఓపెన్ చేయడానికి కూడా, ఎన్రోల్ అవ్వడానికి కూడా అంటే యాపే అందులో అప్‌లోడ్ కాకుండా ఉండడానికి స్ట్రిక్ట్‌గా అయినటువంటి రూల్స్ పెట్టేసి యాప్స్ అందుబాటులో లేకుండా వాటికి కూడా నియంత్రణ ఉండాలి. ఒక కొత్త పాలసీ గాని, కొత్త విధానానికి తీసుకురావాల్సిన ఎంతైనా అవసరం ఉంటుందనేది ఈ ఉద్దేశ్యం.